ప్రశ్నించలేని జనరేషన్స్ అంతమైపోతాయి. ఇది నేను చెప్పిన మాట కాదు. భగత్ సింగ్, అంబేద్కర్, పెరియార్, మహాత్మా జ్యోతిరావు పూలే, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతో మంది మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు, వారి జీవిత చరిత్రలు, వారు రాసిన పుస్తకాలు చదివితే మనకు ప్రస్ఫుటమవుతుంది. కానీ ప్రస్తుత యువత ఎటువైపు ఉంటున్నది? ప్రశ్నించే వైపు ఉంటున్నదా లేదా చెంచాగిరి చేసే వైపు ఉంటున్నదా అని చూస్తే, ఇటీవల జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి విద్యార్థుల ప్రొటెస్టు, అసలు ఒక నీట్ పేపర్ గురించే ఆ ప్రొటెస్ట్ జరిగినప్పటికీ అనేక కాన్సెప్ట్స్ దాంట్లో ఇమిడి ఉండి ఫైనల్ గా రూలింగ్ పార్టీకి ముచ్చెమటలు పట్టించి, ప్రజలు తలుసుకుంటే ప్రజాస్వామ్యంలో అధికార యంత్రాంగం కానీ అధికార పార్టీ కానీ తలవొగ్గాల్సిందనే విషయం ప్రూవ్ అయింది. కానీ విచిత్రం ఏంటంటే, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి నెల రోజుల నిరసన కార్యక్రమాలే మనం చూసుకుంటే, మోదీ అండ్ టీం ఎవరైతే ఉన్నారో, మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ధర్మేంద్ర ప్రధాన్, ఇంకా వాళ్ళ టీంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన ప్రాథమిక దశలో వ్యతిరేకించినప్పటికీ, వాళ్ళు విద్యార్థులే కాదు, వాళ్ళ డిమాండ్లు ఆమోదయోగ్యమైనవి కాదు అన్నప్పటికీ, వాళ్ళు ఫండింగ్ అన్నప్పటికీ, కాలక్రమేణా ఆ యొక్క ఉద్యమంలో ఉన్నటువంటి లోతు, ఆ ఉద్యమానికి వచ్చినటువంటి స్పందనను చూసి, దీంట్లో ఖచ్చితంగా నిజాయితీ ఉంది, దీనివల్ల మన ప్రభుత్వాలే కూలిపోయే ప్రమాదం ఉంది, ప్రజా వ్యతిరేక విధానాలను మనం అవలంబించొద్దని చెప్పేసి ఒక అభద్రతా భావంతోనో లేదంటే సానుకూల స్వభావంతోనో మొత్తానికైతే వాళ్ళు దిగి వచ్చిండు. వాళ్ళు ఎవరైతే యువత డిమాండ్ చేసినటువంటి డిమాండ్స్ ను అంగీకరిస్తూ రాజీనామా చేయించింది కదా. కానీ ఇంకా 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 మాట్లాడలేని వాళ్ళు సైలెంట్ గా ఉంటే, పవన్ కళ్యాణ్ లాంటి, చంద్రబాబు నాయుడు లాంటి అనేక రెండు నాలుకల ధోరణులు లేదా గోడ మీద పిల్లిలాగా ఉన్నటువంటి నాయకులు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. ఓకే, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా దండగా వాళ్ళకి. ఎందుకంటే అలా మాట్లాడలేదు అని అంటే ఇక్కడ జరిగే పరిణామాలన్నీ కూడా వాస్తవమైనవే. దీని మీద మనం మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది, మనం ఇటు కాకుండా అటు కాకుండా పోతాం అనే కోణంలో వాళ్ళ మనసులోనైనా కనీసం ఈ ఉద్యమాన్ని, ఈ ప్రొటెస్ట్లను అంగీకరించిన మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పార్టీలలో లేదా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు కావచ్చు, మౌనంగా ఉండడంలో సరే ఓకే, వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాము, మౌనం అంగీకారం అర్ధాంగీకారం అనుకుంటాం మనం అనుకుంటాం. కానీ ఈ లీడర్ల అండ చూసుకొని, ఈ పార్టీల అండ చూసుకొని చిన్న చిన్న చెంచగాళ్ళు ఎవరైతే ఉన్నారో, సగం సగం నాలెడ్జ్ తోని బుర్ర సరిగా వాడకుండా, పూర్తి స్థాయిలో చదువుకోకుండా, మహనీయుల జీవిత చరిత్రను చదువుకోకుండా, డెమోక్రసీ అంటే తెలియకుండా, భారత రాజ్యాంగం మీద కనీస అవగాహన లేకుండా, ఈవెన్ విద్యావంతులు ఉన్నత పదవులలో ఉన్న వాళ్ళు కూడా ఎట్లా వీడియోలు చేస్తున్నారంటే, ఇంకా కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ అఫీషియల్ రిపోర్ట్ ప్రకారమే అది నిజమైన ప్రొటెస్టే, అది ఒక కొంతమందితో స్టార్ట్ అయినటువంటి ఆ ప్రొటెస్టు దేశ ప్రజలలో ఉన్నటువంటి చైతన్యం వలన తారాస్థాయికి చేరింది. ఈ ప్రొటెస్ట్ లో బయట శక్తుల యొక్క ప్రమేయం లేదు, బయట శక్తుల యొక్క ఫండింగ్ లేదు, స్వతహాగా వారి ఖర్చులు వాళ్ళు పెట్టుకుని వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని క్లియర్ గా ఇదే కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఇంకా కూడా వీడియోలు చేస్తున్నారు, ఇంకా యాంటీ నేషనల్స్ అంటున్నారు, ఇంకా యాంటీ గవర్నమెంట్ అంటున్నారు. ఆ గవర్నమెంట్ లో బీజేపీ ఉన్నా ఇంకొకరు ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ లో న్యాయం ఉంది. అక్కడ నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అది కూడా తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఒక్కొక్కడు ఒక్కో రకంగా 20 మంది చచ్చిపోతున్నాయి, ఇంత పెద్ద అవుతుందా, ఒక ప్రధానమంత్రి రిజైన్ చేయాలా, కేంద్ర మంత్రి రిజైన్ చేయాలా, ఇంతకుముందు ఎప్పుడు కాలేదా అంటే ఇవన్నీ కూడా చేతగాని మాటలు, ప్రశ్నించలేని బానిసలు, చెంచాలు మాట్లాడేటటువంటి మాటలు. మీ చెంచాగిరిని తరతరాలుగా ఇట్లనే మోసుకుంటా పోతే కనుక ప్రస్తుతం ఉన్నది మీకేదో గొంతున్నది కదా అని చెప్పేసి కాంట్రవర్సీ క్రియేట్ చేయడము, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి పోస్ట్ చేయడం అంతవరకు ఓకే. కానీ ఇలాంటి
కుంచిత బుద్ధి వల్ల, అవగాహన లోపాలతో చేసినటువంటి వీడియోల వల్ల, లేదా ఈ యొక్క చెంచాగిరి లేదంటే పేమెంట్లు తీసుకొని చేసే వీడియోల వల్ల ఏమైతుందంటే మీ జీవితాలు ఎలా గడుస్తాయి? తింటారు, పంటారు, లేస్తారు, ఇంతవరకు ఓకే. కానీ మీ తర్వాత తరాలు ఎవరైతే ఉన్నారో, మీ పిల్లలు, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెలు, మీ అక్కలు, ఎవరైతే నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నారో వాళ్ళు కూడా మీ లెక్కనే సవటల్లాగా తయారవుతారు. ప్రశ్నించలేని పరిస్థితిలో చాలా దిగజారిపోయిన జీవితాలను వాళ్ళు లీడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా, ఏ భారతదేశ పౌరుడైనా కూడా, ఏ పౌరుడైనా కూడా ఎప్పుడు ప్రతిపక్షంగా ఉండాలి, ప్రశ్నించే వైపు ఉండాలి, ఆ ప్రశ్నలో నిజాయితీ ఉండాలి. అంతేగాని గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్కు మనం వ్యతిరేకంగా మాట్లాడడం ఎందుకు, లేదా గవర్నమెంట్ నుంచి మనకు పథకాలు వస్తాయనో, గవర్నమెంట్ నుంచి మనకు పదవులు వస్తాయనో, లేదంటే ఆర్థికంగా వెసులుబాటు దొరుకుతుందనో ప్రశ్నించడం గనక ఆపితే గనక ఆ జనరేషన్స్ అంతమైపోతాయి. ఈ విషయాన్ని మహనీయులు ఎంతో మంది చెప్పినారు. వాటిని పాటించాల్సిన బాధ్యత మనకుంది. బాధ్యత కాదు, నువ్వు పాటిస్తే సక్రమ మార్గంలో ఒక నిజాయితీ గల ఈ దేశం మీద బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా గుర్తింపబడతారు. లేకపోతే చరిత్రహీనులుగా ఉంటారు. మీ సెల్ఫ్ డ్యామేజ్ జరుగుతుంది, మీ తర్వాత తరాలకు కూడా డ్యామేజ్ జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇమ్మీడియట్ గా యాంటీ నేషనల్, యాంటీ రిలీజియన్, యాంటీ గవర్నమెంట్ ఏమైతే వ్యాఖ్యలు చేస్తున్నారో అవి ఆపండి. ఇప్పటికైనా అన్ని ప్రూవ్ అయిపోయినాయి. అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా అన్ని రకాలుగా క్రాస్ చెక్ చేసుకున్నారు. అన్ని రకాలుగా ప్రూవ్ అయిపోయినాయి. అది జెన్యూన్ మూమెంట్. విద్యార్థులు సాధించిన విజయము, యువత సాధించిన విజయము, భారత ప్రజల చైతన్యానికి ఇది నిదర్శనము, భారత ప్రజల యొక్క యూనిటీకి ఇది నిదర్శనం అని చెప్పేసి పెద్ద పెద్ద నాయకులే, జాతీయ నాయకులే గుర్తిస్తే ఈ చెంచాగాళ్ళంతా ఇంకా వీడియోలు చేసుకుంటూ చేస్తున్నారు. ఇంకా వీడియోలు చేసుకుంటా డిస్కరేజ్ చేస్తున్నారు. అక్కడ అమ్మాయిలను డిస్కరేజ్ చేస్తున్నారు, లీడ్ తీసుకున్నటువంటి లీడర్లను డిస్కరేజ్ చేస్తున్నారు. అంటే ప్రశ్నించే తత్వం మీకు లేకపోగా, మీకు అంత సీన్ లేదు. ప్రశ్నించే తత్వము, తప్పును తప్పు అని ఎత్తి చూపే మీకు అంత గట్స్ లేకపోయినా కూడా ప్రశ్నించే వాళ్ళని ఎందుకురా మీరు కాంట్రవర్సీలకు గురి చేస్తారు, ఎందుకురా డిస్కరేజ్ చేస్తారు? తక్కువ మంది ఉంటారు ప్రశ్నించే వాళ్ళు. ఆ తక్కువ మందినైనా కనీసం ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయకపోయినా డిస్కరేజ్ చేయకండి. మీరు ఒక్కసారి మీరు బేరీజు వేసుకోండి. మీరు ఎవరెవరినైతే ఫాలో అవుతున్నారో, మీరు ఏ పార్టీలో అయితే ఫాలో అవుతున్నారో ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా మాట్లాడుతున్నారు, కామ్గా ఉంటున్నారా, విమర్శిస్తున్నారా, లేదా వాళ్ళు అనుకూలిస్తున్నారా ఏందనేది చూసుకొని మీరు వీడియోలు చేయండి. చూసుకొని స్పందించండి. అడగోలుగా మాట్లాడకండి, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడకండి. లేదా ఏదో కటింగ్లు, చిన్న చిన్న క్లిప్పులు, వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న సీన్స్, చిన్న చిన్న క్లిప్పులు తీసుకొని మీరు ప్రాపగాండా కానీ లేదా దుష్ప్రచారం చేయకండి. అది కరెక్ట్ కాదు, మీకు కరెక్ట్ కాదు. ఆ ప్రశ్నించే ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ప్రతి జనరేషన్ లో ఒక సెక్టార్ ప్రశ్నించే తత్వాన్ని, మహనీయుల వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని ముందుకు పోయే సెక్టార్ ఆ జనరేషన్ ఎలాగూ ఉంటది. వాళ్ళు మీరు తలకాయ కింది పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా వాళ్ళని మీరు ఆపలేరు. వాళ్ళు ఎందుకంటే అన్నిటికీ సిద్ధపడి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీలాగా వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, నాకు ఫండ్స్ ఆగిపోతుంది, నాకు పథకాలు ఆగిపోతా అని అభద్రతా భావం ఉన్నటువంటి సెక్టార్ కాదు వాళ్ళు. వాళ్ళు డేరింగ్ అండ్ డాషింగ్, ఏ పథకాలు ఆశించరు. వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు పోరాటం చేస్తారు. కానీ ఇన్ఫీరియారిటీ కోసము వాళ్ళ ప్రశ్నించే తత్వాన్ని మరుగున పెట్టరు. కాబట్టి మీరు ఎన్ని ఎత్తుగడలు చేసినా ఏం చేసినా కాదులే. కానీ కొత్త పిల్లలు ఎవరైతే జనరేషన్స్ ఉన్నారో వాళ్ళు మీరు చెప్పే ప్రాపగాండాను, మీరు కటింగ్లు చేసి పెట్టేటటువంటి వీడియోలను, ఆ వాయిస్లను నమ్మి ఎక్కడ భావి తరాలు నష్టపోతాయనే ఉద్దేశంతో, ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నా. మీరు ఒక్కసారి మీ వీడియోలను బేరీజ్ వేసుకోండి. మీరు నమ్మేటటువంటి లీడర్లను, వాళ్ళ స్పందనను కూడా చూసుకొని మీరు ఎగరండి. కానీ అడగోలుగా ఎగరకండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ భవిష్యత్తు ఏదైతే ఉందో అది పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి క్యారెక్టర్స్ అస్సలు మంచివి కాదు. సో బీ కేర్ఫుల్, బీ ఎన్లైటెన్, బీ అవేర్. ఇంక్విలాబ్ జిందాబాద్. జై భీమ్, జై భారత్.